వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజు చుక్క దాల్ చేసే విధానం మీకు చూపిస్తాను. ఇక్కడ 5 కట్టలు చుక్క తీసుకున్నాను. 4 పచ్చి కప్పు మసూరు బ్యాలు తీసుకున్నాను. ఇక్కడ మీరు తువ్వాడ దాల్ కూడా తీసుకోవచ్చు. మసూరు బ్యాలు కూడా టేస్ట్ బాగుంటుందండి, తొందర అయిపోతుంది మన పప్పు అనేది. ఇక్కడ నేను చుక్క కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటానండి. ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటాను. నేను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాక మన టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మన బ్యాల్ అనేది వాటర్ వేసి శుభ్రంగా కడకాలండి. 3 మాటలు శుభ్రంగా చేసుకున్నాక చూడండి, నేను శుభ్రంగా కడుక్కుంటున్నాను వాటర్ వేసి. మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ వేసి మనము పప్పుకు పెట్టుకోవాలండి. చూడండి, కొద్దిగానే వేసుకోవాలి. ఈ మసూరు బ్యాల్ అనేది ఒక ఈజిల్కి మన పప్పు ఉడికిపోతుందండి. అందుకోసం తగినంత పసుపు వేసుకున్నాను, తగినంత రెడ్ చిల్లీ వేసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు, 4 టమాటా పళ్ళు వేసుకున్నానండి. యాడ్ చేసుకుంటున్నాను. చుక్క అనేది శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుని శుభ్రం చేసుకుంటే ఆకుకూరలు మనకు చాలా మంచిదండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని పప్పు పొయ్యి మీద పెట్టుకుంటాం. 2 నిమిషాలు ఇది కుక్ అయిపోతుంది. ఇది మసూరు దాల్ కాబట్టి తొందర అయిపోతుంది. మన శనగ బ్యాలు తువ్వర బ్యాలు అయితే కొంచెం మనకు ఆలస్యం అవుతుందండి. చూడండి, నా పప్పు అనేది ఇక్కడ ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఎనుపుకుంటాను. ఇది కింద దించుకునేక ఎనుపుకుంటున్నాను. మెత్తగా ఎనుపుకోవాలా. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలా. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఎనుపుకుంటానండి. మెత్తగా ఎనుపుకోవాలండి. చాలా బాగుంటుంది పప్పు అనేది. మళ్ళీ టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో ఇంకా చాలా మంచిగా ఉంటుందండి. మనకు తొందర కూడా అవుతుంది రెసిపీ ఇది. చాలా ఇంత తొందరగా అంటే మనకు 2 నిమిషాలే మనకు పప్పు అనేది ఉడికిపోతుంది. మనకు టైం అనేది ఏం ఎక్కువ తెలియదు. ఇప్పుడు పప్పు తీసుకున్నాను, తాలింపుకు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో తెల్ల ఉల్లిపాయలు వేసుకున్నాను. ప్యాజ్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒట్టి మిరపకాయలు వేసుకున్నాను. కరివేపత్త వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక రెమ్మ. మన తాలింపు ఎర్రగా వేసుకోవాలండి. చాలా ఎర్రగా పచ్చిగుంటే మనకు టేస్ట్ రాదు పప్పులో. చూడండి, నా తాలింపు అయిపోయింది. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకున్నాను. చుక్క దాల్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.